కాదు మీరు మాధురి గారు ఇప్పుడు ఒక నింద వేశారు కదా, ఆ నింద వేసిన వాళ్ళను చెప్పుతో కొట్టినట్టు అది అబద్ధమని ప్రూవ్ చేయకుండా ఇప్పుడు వాణి గారి వాదన ఏంటి, నేను అన్నాను కదా చూడండి ఇప్పుడు అదే నిజమైంది అంటే నిజమేనేమో, నిప్పులేందే పొగొచ్చిందా, ఇలా ఉండడం వల్ల అవంది అనేది నిజమైంది కదా, మీరు అది అబద్ధం ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? అబద్ధం అని ఎందుకు ప్రూవ్ చేయడం, ఇది ఆమె వచ్చాక రాకముందు 2 years నుంచి జరుగుతున్న విషయం ఇదంతా. ఏదో అప్పుడు జరిగింది 2022 నుంచి ఇది జరుగుతున్న గొడవలు. ఇప్పుడు వచ్చి ఆమె ఇష్యూ చేసింది. నేను 1 year మా ఇంట్లో తాళం వేసేసింది కదా వాణి, టికెట్ ఇచ్చేయండి అని. అప్పటి వరకు నేను మా ఇంట్లోనే ఉన్నాను కదా. మరి శ్రీనివాస్ గారిని ఇంటి నుంచి బయటకు గెంటేసి ప్రజల నుంచి దూరం చేయాలని ఫైనాన్షియల్ గా జీరో చేసి అతను కట్టుబట్టలతో కార్లోనే కూర్చోబెట్టి కార్లో పడుకున్నారు ఒక 3-4 days. మరి అలాంటప్పుడు నా వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వ్యక్తి పక్కన నేను ఉండడం కరెక్ట్ అని నేను అనుకున్నాను. ఆమె వేసిన నిందలన్నీ ఇప్పుడు నేను నిజం చేయబోతున్నానేమో అని. శ్రీనివాస్ గారు కష్టాలు పడుతున్నప్పుడు నా వల్లే ఇబ్బందులు పడుతున్నారు ఈ వ్యక్తి, అతని వల్ల ఇబ్బందులు పడుతున్నాను నేను నన్నలా అనుకున్నారు, నా వల్ల ఇబ్బందులు అతను పడుతున్నారని నేను కూడా అనుకుని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. సో దాన్ని ఎవరో ఏదో అనుకుంటారు, ఇది నా లైఫ్ అమ్మా, ఎవరో ఏమనుకుంటే నాకేంటి, ఇది నా లైఫ్ కదా. అనుకున్న వాళ్ళు నన్ను ఏమైనా వచ్చి పోషిస్తారా, పెంచుతారా? మీ కష్టంలో ఉన్నప్పుడు కార్లో ఉన్నప్పుడు మాకు ఏమైనా వచ్చి తిండి పెట్టారా? ఎవరైనా మీరు ఎవరైనా పెట్టారా? నేను ఆర్జీవీ ఫ్యాన్నే, నేను అలా ఏమైనా ఇప్పుడు మేము కార్లో ఉండేటప్పుడు మీరు కానీ ఎవరైనా మాకు తిండి పెట్టారా? మాకు ఫుడ్ లేనప్పుడు ఎవరైనా ఇచ్చారా? కరెంట్ కట్ చేసింది ఎవరైనా వచ్చి ఇంట్లో పెట్టారా? వాటర్ లేదు ఎవరైనా ఇచ్చారా? మా కష్టాలు మావి, మా లైఫ్ మాది, ఇది నా జీవితం, దేవుడు నాకు ఇచ్చిన జీవితం, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, వాడో వీడో అన్నాడని ఫీల్ అయ్యి బతకాల్సిన అవసరం నాకైతే లేదు. కూడా నా భర్త కావాలన్నా శ్రీని ఇంటి నుంచి పోవాలి, టెక్కల నుంచి పోవాలి, ఎక్కడున్నా పర్వాలేదు, ఎక్కడ తిరిగినా పర్వాలేదు, ఆయన ఇక్కడ ఉండకూడదు. ఇది ఆమెకు నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను, ఈ గొడవలు వద్దు, కలిసి ఉండండి, హ్యాపీగా నా లైఫ్ పోతుంది మీ లైఫ్ పోతుంది అంటే ఇవన్నీ వద్దు, నాకు నా టికెటే కావాలి, మీరు ఎలా పోయినా పర్వాలేదు. నేను మనుషుల్ని పంపించాను, కార్యకర్తలతో మాట్లాడాను, చాలా చేశాను. మీరు ఇంత స్ట్రగుల్ లో ఉన్నప్పుడు ఆ టైంలో మీకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకు సపోర్ట్ గా ఎవరు లేరు, ఒక శ్రీనివాస్ గారు తప్ప. మీకు వారు ఆయనకు నేను, ఇంకా ఎవరు సపోర్ట్ అంటూ ఎవరు లేరు. మమ్మల్ని చూసేవాడు కూడా లేదు. అనిపించిందా ఎప్పుడైనా జీవితంలో ఎందుకు ఇంత లేట్ గా మనకు ఒక సోల్మేట్ దొరుకుతారు, ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో ఎందుకు దొరుకుతారని అనిపించింది? అంటే నా జీవితంలో నేను ఒకటి నాకు అర్థమైంది, నా జీవితం రాజకీయాలకు ఎంకుతాం, కుటుంబ జీవితం నాది ఇబ్బంది. అయినా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండాలని కాలం ప్రయత్నించాను. ఆ ప్రయత్నం పోయింది, ఆఖరికి బయట పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జీవితం అంతా ఇంటిలో, నేను బయటంతా తిరిగి ఇంట్లో అడుగు పెట్టేటప్పటికే నాకు యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం భరించలేక ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10 వరకు పబ్లిక్ లోనే ఉండేవాడు. ఆ 10 గంటలకు వెళ్ళిన తర్వాత కూడా తిన్నావా లేదా అని ఉండేది కాదు, గొడవ స్టార్ట్. మేడం నేను మిమ్మల్ని ఒకటి సూటిగా అడగాలనుకుంటున్నాను. మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు మీతో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని అర్థం చేసుకున్నారు చిన్న వయసైనా. బట్ అన్న వాళ్ళ పిల్లలు చాలా పెద్దవాళ్ళు, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు తల్లి కన్నా తండ్రితో ఉండే అనుబంధం వేరే. ఎప్పుడు కూడా నానకూచీలు అంటారు అమ్మాయిలందరినీ. అటువంటి కూతుళ్ళు తండ్రిని ఎందుకు అర్థం చేసుకోలేదు, ఆయన కన్నీళ్లు పెడుతుంటే కూడా ఎందుకు, తర్వాత మొన్న సారీ అని ఒక వీడియో రిలీజ్ చేశారు తప్ప ఆ పెయిన్ ఎక్కువ ఉంటది కదా, అది కూడా చేయలేదు. 20 years నుంచి వాళ్ళ మదర్ ఎలాంటిదో వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే, ఏదో పున్నమ నాకు సినిమాలో చిరంజీవి విషయం పెట్టి పెంచినట్టు ఆమె కూడా అలాగే పెంచింది. అందుకే తండ్రి ప్రేమను వాళ్ళు అర్థం చేస్తారు. కానీ మెమోరీస్ ఉంటాయి కదన్న, అంటే తండ్రి అనే ఎమోషన్ ఒక ఆడపిల్లకు అంతే కదా. ఈ రోజు మంది రేపు మంది కాదు. చేయాల్సిన ధర్మం నేను చేశాను, ఇంకా చేయాల్సింది ఏదంటే చేస్తాను. మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం, మేము ఇద్దరం కలిసి తీసుకునే నిర్ణయంలో ఆమెకి 3 పిల్లలు, నాకు 2 పిల్లలు, 5 మా పిల్లలు అని తీసుకున్నాం. మేము వేసిన ప్రతి స్టెప్లో కూడా 5 పిల్లలకి నష్టం జరగకూడదు, వాళ్ళు బాగుండాలి, వీళ్ళ పిల్లలు చదువుకోవాలి, పైకి రావాలి, ఉన్నత స్థాయికి రావాలి. ఆల్రెడీ చదువులు పూర్తయిన నా పాప పిల్లలు కూడా దానికి పెళ్లి చేసేయాలి, ఇంకో పాపకు పెళ్లి అయిపోయింది. ఇవన్నీ సెటిల్ చేయాలి, ఏ ఇబ్బందులు లేకుండా, వాళ్ళు మా వల్ల ఎఫెక్ట్ కాకూడదు. ఇంకో పాపకు పెళ్లి చెయ్యాలి అంటున్నారు, ఎట్లా అంటే ఇదేం డిస్టర్బెన్స్ అనిపించదా అక్కడ సిచ్యువేషన్ లో? మ్యారేజ్ లో పీట్ల మీద కూర్చోవాలి, వాణి గారితో పీట్ల మీద కూర్చోవాల్సి ఉంటుంది కదా మీరు. మాధురి గారు మీకు ఓకేనా అది? పెళ్లి చేయాల్సి వస్తే వాణి గారితో పీటల మీద కూర్చోవాల్సి వస్తుంది కదా. ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. కొన్ని సినిమాలు కథ రాస్తుంటాడు, క్లైమాక్స్ అర్థం కాని కథ ఇదంతా. కొన్ని కథలు నేను చూసాను, కథ రచయిత రాస్తుంటాడు, స్క్రీన్ ప్లే అక్కడ నడుస్తూ ఉంటుంది, కంక్లూజన్ స్టోరీ ఎలా రచయిత కంక్లూడ్ చేస్తాడు అన్నది కొన్ని దాసనారాయణ గారు, ఇది కాలమే చెప్పాలి ఏం జరుగుతుంది. మేడం ఇప్పుడు ఏదైనా అలా ఎంత పైకి లేసినా మళ్ళీ పడాల్సిందే. ఈ నెగిటివ్ ట్రోలింగ్ అంతా కూడా హీట్ మీద కొన్ని రోజులు నడుస్తూ ఉంటది. అలా ఎంత ఎత్తుకు లేస్తే అంత పడిపోవాల్సిందే. ఇదంతా ఒక ఫేజ్.
ఇప్పుడు తర్వాత కామన్ అయిపోతుంది. మీకు స్టార్టింగ్ లో మీ మీద ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది కదా, తర్వాత అందరికి బాగానే ఉంటుంది మీ పట్ల ప్రేమ అభిమానం. నెగటివిటీ అంటే ఎవరు ఏ విషయంలో మీరు ఏది చేసినా పొగిడే వాళ్ళు ఉంటారు, దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. సో పొగడ్తల్ని ఎక్కువ తీసుకోకూడదు, విమర్శల్ని కూడా మనసుకు తీసుకోకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా. కానీ ఈ ఫేజ్ ఇప్పుడు మిమ్మల్ని వచ్చి హక్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, ఈ ఫేజ్ వెనకాల ఒక చీకటి రోజులు ఉండుంటాయి. మీ ఇద్దరే కార్లో ఉన్నాం రోజు, మీకు మీరే ధైర్యం, మీకు మీరే ఓదార్పు. చాలా మంది ఇలా జంటలు కలిసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా వద్దు మన ఇద్దరం కలిసి చనిపోదాం. ఎట్లా ధైర్యం చెప్పుకున్నారు, ఎంత ఏడ్చేవారు ఆ రోజుల్ని మాకు ఎట్లా చెప్తారు? మేము చనిపోతే శ్రీనివాస్ గారు నమ్ముకునే ప్రజలు ఏమైపోతారు? అతనికి అన్నిటికంటే కూడా ప్రజలంటే చాలా ఇష్టం. అసలు యాక్చువల్ గా ప్రజా జీవితం అంటేనే తనకి ఇష్టం ఎప్పటి నుంచి కూడా. సో అతనికి ఇలా ప్రజలే ఇంపార్టెంట్ అన్నప్పుడు మాకు మేము ధైర్యం చెప్పుకుంటూ ప్రజల కోసం లైఫ్ లీడ్ చేయాలని ఆలోచన తీసుకొని ఇద్దరు కూడా ముందుకు సాగించారు. అందరు కింద సరెండర్ చేసేటప్పుడు వాణి మంచినీళ్ళు కూడా లేవు, పవర్ కట్ చేసింది, పవర్ కూడా లేదు, పవర్ కట్ చేసేసినారు. ఉంటే పైన మేడ మీద ఉన్నానే తప్ప మంచినీళ్ళు లేక, భోజనాలు లేక, ఒక్క ఇడ్లీ 2 ఇడ్లీలతో కూడా గడిపిన రోజులు ఉన్నాయి ఈ గొడవలు. అప్పుడు ఎక్కువ ధైర్యం ఎవరు చెప్పేవారు, మీరా ఇంకెవరు లేదు? ఎవరు ఎక్కువ ఇందులో ఏం కాదు అని ఎక్కువగా నైనా చెప్పేవాడు, తను నాకు. మీరు ఎక్కువనా తను ఎక్కువనా చెప్పేది ఎక్కువగా ధైర్యం? నేను వీక్ అయినప్పుడు అతను చెప్తారు, అతను వీక్ అయినప్పుడు నేను చెప్తాను. మీరు ఊహించారా ఇంత భూతద్దం పెట్టి రంధ్రాన్వేషణ చేసి పాత వీడియోస్ అన్ని, మీ డాన్స్ వీడియోస్ కూడా తీస్తారు అక్కడ? అమ్మా అది నా వీడియో కాదమ్మా, మీ డాన్స్ వీడియోస్ అని మీరు అనే ముందు అది నాదే కాదా తెలుసుకోండి ఒకసారి. చిన్న ఇప్పుడు చూసారు కదా ఆ వీడియో కూడా చూడండి. అది ఎవరో నెల్లూరు అమ్మాయి అంట, దాన్ని అనవసరంగా టీడీపీ కూటమి వాళ్ళు అలా చేశారు. నాకేం రికార్డింగ్ డాన్స్ చేసేవాళ్ళు తప్ప నేను అనట్లేదు. బట్లిప్పి హీరోయిన్లు ఎవే డాన్సులు చేస్తున్నారు, సినిమాలో హీరోయిన్ అంటున్నారు. అదే బతుకు తెరుగు కోసం స్టేజ్ మీద చేసి రికార్డింగ్ డాన్సులు అంటున్నారు. నేను వాళ్ళని తప్పపట్టట్లేదు, కానీ ఆ రికార్డింగ్ డాన్సులు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను భరతనాట్యం టీచర్ని, డాన్స్ స్కూల్ పెట్టి ఫ్రీగా క్లాసెస్ చెప్పేదాన్ని. అది మా నియోజకవర్గం ప్రజలు నన్ను దగ్గరగా చూసిన అందరికీ తెలుసు. కానీ అనవసరంగా ఈ పిచ్చి పిల్ల సైనిక్ బచ్చాగాళ్ళు, ఈ కూటమి టీడీపీ వాళ్ళు కలిపి మూకుమ్మడిగా నన్ను టార్గెట్ చేస్తూ ఆ వీడియో పెట్టి మాధురి అని ఫేక్ వీడియో పెట్టారు. అది అసలు నా వీడియో కానే కాదు అసలు. మీరు అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇంత అంటే తను కాదంటున్నారు, ఇంత రాంగ్ గా ఇన్ని అబ్లిగేషన్స్ ఇంత పడుతుంటే మీకు ఏమనిపించింది? మా మీద కక్షతో ఉన్నారండి ఒక గ్రూప్ రాజకీయంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి నాకు మేము చాలా విమర్శించుకున్నాం. పవన్ కళ్యాణ్ మా పార్టీని మంత్రులకి చూపించాడు, అలాగే నువ్వెంత నీ బ్రతుకెంత జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు, వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ చూపించి నేను చెప్పించి కొడతాను, నాకు తెలుసురా కొడతామని నేను చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు నా పైన కేసు కట్టారు. 2 years బ్యాక్ నన్ను అన్నమాట కేసు కట్టి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళారు. ఇలాంటి అదిరింపులకి బెదిరింపులకి నేను బదిరేది లేదు, అదిరేది లేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నన్ను ట్రోల్ చేయడానికి జనసేన టీం సపరేట్గా, టీడీపీ ఐటీడీపీ టీం సపరేట్గా ఇవన్నీ మాకు చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజలుంటే, మేము తెలిసిన ఆంధ్రులు తెలుగు వాళ్ళకి కొన్ని కోట్ల మంది ఉంటే, అందులో 1000 మంది 2000 మంది చేస్తున్నటువంటి పని. వాళ్ళు చేస్తున్నటువంటి కంటిన్యూస్ ట్రోల్స్, మీరు ఒకసారి ట్రోల్స్ అని చూడండి, ఒకే అడ్రస్ తోనే 10 వస్తాయి. అదే టైప్ మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి, అన్ని పవన్ కళ్యాణ్ ఫోటోస్ ఉంటాయి. జనసేన టీం 90% చేశారు. వాళ్ళకి దమ్ముంటే నేను చేసిన మాధురి కలిపి నేను చేసినటువంటి వ్యవహారాన్ని క్రిస్టల్ క్లియర్గా ఓపెన్గా చెబుతున్నాం. మీకు అది దమ్ముందా? మీరు మీ రహస్య జీవితాలు చెప్పగలరా? మీరు చొక్కా విప్పగలరా? నేను చొక్కా విప్పాను కాబట్టి మచ్చలు చూశాను, నా పుట్టుమచ్చలు లెక్కేశారు. మీ చొక్కా విప్పితే మీ పుట్టుమచ్చలు నేను తీయగలను. కానీ ఎవడి బాధలు అడుగుంటే ఎవడి వ్యక్తిగత జీవితం అంటుంది. ఈ వ్యక్తిగత జీవితానికి రాజకీయానికి సంబంధం లేదు. మేము చేశామని ఏమో మాదిరి నాకు ఎవరో తెలియదని నేను అనేయచ్చు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదని ఆమె అనేయచ్చు, మేము రహస్యంగా తిరిగేయచ్చు. ఎందుకు తిరగాలి?